భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 శుక్రవారం నుండి 4వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మంగళవారం రాజ్కోట్ నుండి బయలుదేరి రాంచీ చేరుకున్న భారత జట్టు బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నది. అయితే 4వ టెస్టులో టీమిండియా పలు మార్పులతోటి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విరామం ఇచ్చినట్లు అధికారికంగా తెలిపింది. వర్క్ మేనేజ్మెంట్లో భాగంగా పనిభారం తగ్గించే ఉద్దేశంతో బుమ్రాకు 4వ టెస్టు నుంచి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా జట్టులో నుంచి విడుదల చేసి కుటుంబంతో గడపడానికి అతనికి అవకాశం కల్పించింది బీసీసీఐ. ఇప్పటికే 17 వికెట్లు తీసిన బుమ్రా ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం రాంచీలో ఆరంభమయ్యే 4వ టెస్టు కోసం బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్ జట్టులోకి ఎంపికయ్యాడు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం అనేది ఊహించినదే. మొదటి 3 టెస్టులలో అతడు 80.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే 4వ టెస్టులో బుమ్రా స్థానంలోకి జట్టులోకి వచ్చిన ముఖేష్ కుమార్ ఆడతాడా, లేక ఆల్రెడీ జట్టులో ఉండి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న మరో బెంగాల్ పేస్ బౌలర్ ఆకాష్ దీప్కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరం. ఆకాష్ దీప్కు దేశవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డే ఉంది. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ భారత పేస్ దళాన్ని ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఇక 2-3 టెస్టులలో గాయం కారణంగా ఆడని కేఎల్ రాహుల్ 4వ టెస్టులో ఆడతాడని మొదట అనుకున్నా తాజాగా 4వ టెస్టుకు సైతం కేఎల్ రాహుల్ దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. ఫిట్గా ఉంటే కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టులో ఆడతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సో కేఎల్ రాహుల్ టీంలోకి రావడం లేదు కాబట్టి అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్ను కొనసాగించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో గత 2 టెస్టులలో ఆడిన రజత్ పటీదార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా 3వ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ టీంలోకి వస్తే వేటు పడేది రజత్ పటీదార్ పైనే. కానీ రాహుల్ రావడం లేదు కాబట్టి ప్రస్తుతానికి పటీదార్ను కొనసాగించేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక మరోవైపు రాంచీ టెస్టుకు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. వెన్ను నొప్పితో బాధపడుతున్న జైస్వాల్ 4వ టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అతడి స్థానంలో దేవదత్త పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో పడిక్కల్ సెంచరీల మోత మోగించాడు. పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్ అనంతరం గోవాతో మ్యాచ్లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడితో ఆగకుండా పడిక్కల్ ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనధికార టెస్టులో కూడా శతకంతో మెరిశాడు. అదేవిధంగా ఆఖరిగా తమిళనాడుతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా విధ్వంసకర సెంచరీతో పడిక్కల్ చెలరేగాడు. పడిక్కల్ తన చివరి 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఒక హాఫ్ సెంచరీ 4 సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. ఒకవేళ వెన్నునొప్పి నుండి కోలుకుని యశస్వి జైస్వాల్ ఫిట్గా ఉంటే ఓపెనర్గా 4వ టెస్టులో అతన్ని కొనసాగించి గత 2 టెస్టులలో విఫలమైన పటీదార్ స్థానంలో పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక 4వ టెస్టులో ఆడబోయే భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ, మరొక ఓపెనర్గా జైస్వాల్ లేదా దేవదత్త పడిక్కల్. అంటే జైస్వాల్ వెన్నునొప్పి నుంచి కోలుకొని ఫిట్గా ఉంటే జైస్వాల్ ఓపెనర్గా వస్తాడు. జైస్వాల్కు విశ్రాంతినిచ్చినట్లయితే దేవదత్త పడిక్కల్ మరో ఓపెనర్గా వస్తాడు. ఇక 3వ స్థానంలో శుభ్మన్ గిల్, 4వ స్థానంలో రజత్ పటీదార్, 5వ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, 6వ స్థానంలో ధ్రువ్ జురెల్, 7వ స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో మహమ్మద్ సిరాజ్, 11వ స్థానంలో ముఖేష్ కుమార్ లేదా ఆకాష్ దీప్. ఇద్దరు కూడా బెంగాల్ ఫేస్ బౌలర్లే. మరి తుది జట్టు కోసం వారిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ముఖేష్ కుమార్కే ఛాన్స్ ఇస్తారా లేదా ఆకాష్ దీప్కు అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా అనేది మనము శుక్రవారం ఉదయం చూడాల్సిందే. ఇక ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగా ఒకవేళ జైస్వాల్ ఫిట్నెస్ సాధించి ఆడితే పటీదార్ ప్లేస్లో దేవదత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకునేటట్టు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.